At Anurag University, be everyone you dream to be. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ నెలలో మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢం అనగానే సాధారణంగా అంటే ఇప్పుడున్న వాళ్ళకి గుర్తొచ్చేది సేల్. అన్ని డిస్కౌంట్లు, ప్రతి చోట మనం డిస్కౌంట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఆషాఢ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు కూడా కొన్ని ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు గుమ్మాలు దాటకూడదని ఇలాంటివి చెప్తూ ఉంటారు. శుభకార్యాలు జరుపుకోము. ఎలాంటి విధి విధానాలను పాటించాలి రమ్మగారు? సాధారణంగా ఆషాఢంలో ముహూర్తాలు ఉండవు, మూఢాలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆషాఢం చెడ్డదని కాదు, ఆ సమయం అట్లాంటిది. అంతేగాని మనం మామూలుగా ఇల్లు మారటాలు, పాలు పొంగించుకోవటాలు అవన్నీ పర్వాలే, వాటికి వచ్చిన ఇబ్బంది. ఇల్లు మారొచ్చారు, ఇల్లు మారటానికి ఏముండదు. కొత్త ఇల్లు అయితే మనం కొత్త ఇంటి నూతన గృహ ప్రవేశాలకి వాటికి పనికిరాదు, ముహూర్తాలు ఉండవు కాబట్టి. ఊరికే మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకోవడానికి అంత పెద్ద ఆలోచించాల్సిన పని ఏం లేదు. సింపుల్ విషయానికి పర్వాలేదు, పెద్దవే ఉండవు. ఎందుకంటే మూఢం కూడా వచ్చేస్తుంది కాబట్టి. అవును, ఆషాఢం మనం ఇలా మూఢాలు ఉండి శుభముహూర్తాలు లేవు, శుభకార్యాలు చేయకపోయినా కూడా ఆషాఢంలోనే అత్యద్భుతమైన దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢంలోనే అత్యద్భుతమైన తొలేకాదశి వస్తుంది. అవును, ఆషాఢంలోనే వారాహి నవరాత్రులు మొదలవుతాయి. ఆషాఢంలోనే జగన్నాథ రథయాత్ర చేయబడుతుంది. జరుగుతాయి, అన్ని విశేషాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ తొలేకాదశి మనకు చాలా ఇంపార్టెంట్. అవును, మరి అప్పుడు శయనేకాదశి అంటారు, స్వామివారిని నిద్రిస్తాడు. ఏమన్నారు, విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే కాలం. తర్వాత ఏమో మన చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు, ఇక్కడి నుంచి మొదలు పెడతారు. ఆషాఢంలోనే అది మొదలు పెడతారు, తొలి ఏకాదశి నుంచి. అయితే ఇప్పుడు ఈ ఆషాఢం ఏంటంటే మనకి వర్షాకాలానికి ముందు. జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా. వర్ష ఋతువుకి ముందు ఓకే, మనకి తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి బోన సమర్పణ చేస్తారు. బోనాలు అమ్మవారికి అన్న నివేదన చేస్తారు. మనకేంటంటే వర్షాకాలానికి ముందు ఇంచుమించుగా మాన్సూన్స్ అవి మొదలైపోతాయి, జబ్బులు వచ్చే రోజులు ఇవి. అవును, జలుబులు దగ్గులు అవి వచ్చేస్తాయి, సీజన్ మారిపోతుంది. సీజనల్గా వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా. అందుకని ఏం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి నివేదనలు విశేషంగా చేస్తారు. ఇక్కడ బోనాలు సమర్పిస్తాము, బాగా ఎక్కువ విశేషంగా చేస్తారు. తర్వాత వారాహి నవరాత్రులు ఒకటి చేసుకుంటాము. కాబట్టి ఆషాఢం ఏదో అపవిత్ర మాసం అని, అది పనికిరాదని అలా ఏమనుకోకండి. మీరు ఎక్కడికైనా ఊళ్ళు వెళ్ళటానికి, దేవాలయ సందర్శనం చేయడానికి, పిల్లలకు ఒకవేళ వాళ్ళ సమయాలను బట్టి వాళ్ళ బారసాల్లో, అన్నప్రాసనలో ఆషాఢంలో చేయకూడదు అలా మాత్రం లేదు. ఏంటంటే ఆషాఢం మంచిది కాదు అన్న ఒక ధోరణి ఉండటం వల్ల అన్నిటికీ అడుగుతారు నన్ను. నాకు అప్పుడే 10 ప్రశ్నలు ఉన్నాయి. బారసాలు చేసుకోవచ్చా, అన్నప్రాసన చేసుకోవచ్చా, పిల్లాడికి 3వ నెలలో బారసాలు చేయాలి, మీరు ఆషాఢం వదిలేస్తే తర్వాత 4వ నెల వస్తుంది, మళ్ళీ 5 దాకా పనికిరాదు. కాబట్టి ఈ సమయాల్లో ఏమేం చేసుకోవచ్చో అవి చేసుకోవచ్చు. మనం చెయ్యనివి ఏమిటి, గృహప్రవేశము, నూతన గృహప్రవేశము, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు అవి కూడా ఇంచుమించుగా ఉండవు. ఇది లెక్క. దీంతో పాటు ఏమిటంటే మనకి ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం మొదలవుతుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అది. మనకి కాలం 2 విధాలుగా పోతుంది, ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు. అంటే ఈ అయనము అంటే ఏ విధంగా దీన్ని లెక్క పెడతారు, సూర్యుడి నడకతోటి చంద్రుడి నడకతోటి మన కాలం నిర్ధారించబడి ఉంటుంది. సూర్యుడి నడకతో డేస్ మారిపోతూ ఉంటాయి. అవును కదా. మనకి తెలుగువారికి అంటే భారతదేశంలో ఈ చంద్రుడి నడకతోటి తిథులు మారుతాయి, నక్షత్ర గమనాల్లో తేడాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి నెల ఓ 15 రోజులు చంద్రుడు ఎక్కుతాడు, 15 రోజులు దిగుతాడు. దాన్ని అమావాస్య పౌర్ణమిగా మనం విభజించుకుంటాం. ఇట్లా మనకి 12 నెలలకి సంవత్సరం పూర్తయితే 6 నెలలు ఒక కాలం, 6 నెలలు ఇంకో కాలంగా చెప్తారు. ఇవి ఉత్తరాయణ దక్షిణాయనాలు. ఇప్పుడు చంద్రుడి నడకతోటి మన నెలలు అన్నీ కూడా చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటే ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి పెట్టుకుంటాం. చైత్రమాసం అనుకో, చంద్రుడు చిత్తతో కలిసి ఉన్నప్పుడు చైత్రమాసం. అట్లా విశాఖతో కలిసి ఉన్నప్పుడు వైశాఖ మాసం. ఈ లెక్కల్లో ఈ అయనాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, అయనం అనేది సూర్యుడి నడకతోటి చెప్పబడుతుంది. సూర్యుడు ఇప్పుడు చంద్రుడి నడక ప్రతి నెల కదా, నెల మారుతుందా? ఈ సూర్యుడి నడక సంవత్సరానికి 2 సార్లు మారుతుంది. మామూలుగా మనకి ఏం చేస్తామో చెప్పుకుంటాం, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట్ట అస్తమిస్తాడు. ఇది నిర్ధారణ నియమంగా. అయితే ఈ తూర్పుకి ఉదయించి వెళ్ళేటప్పుడు ఆయన తూర్పుకి సరాసరి పోతున్నాడా, అటో ఇటో పక్కకి వెళ్తున్నాడా అనేది లెక్క అన్నమాట.
ఉత్తరం వైపుకి వాలి నడిచేటప్పుడు ఉత్తరాయణం. ఉత్తర అయనము, రామాయణము ఉంది సార్, రాముని నడక. ఈ ఉత్తరాయణము అంటే ఉత్తరం వైపుకి నడక. సూర్యుడు ఉత్తరం వైపుకి వెళ్తాడు, డైరెక్ట్గా అటు వెళ్ళిపోడు, వాలి అట్లా ఆ కొన్ని డిగ్రీలు ఉత్తరం వైపుకి వాళ్తాడు. దక్షిణాయనం అంటే ఉత్తర దక్షిణాలు అటు ఇటు ఉన్నాయి, దక్షిణం వైపుకి వాలేది దక్షిణాయనం. ఈ రెండు అయనాల్లో మనకేంటంటే సూర్యుడు భూమికి దగ్గరగా ఉండటము, దూరంగా ఉండటము అనేది లెక్క. ఓకే, నిన్నటి దాకా మాడి చచ్చాము ఎండకి. ఎందుకు? సూర్యుడు మనకి దగ్గరగా ఉన్నాడు ఉత్తరాయణ కాలంలో. ఈ సమయంలో ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే సూర్యుడు తేజస్సుగా ఉండటము, మంచి ఎండ, తద్వారా పంటలకి భూమికి కావలసినంత ఉష్ణోగ్రత వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుంది? నడక మారేసరికల్లా మెల్లిగా చల్లబడిపోతుంది, సూర్యుడు దూరం అయిపోతాడు. ఈ దూరం అవ్వగానే భూమి మీద తేమ పెరిగిపోతుంది, చలి పెరుగుతుంది, రోజులు పగళ్ళు చిన్నవయ్యి రాత్రులు పెద్దవైపోతాయి, పొద్దు నిలబడుతుంది, పొద్దు వాలిపోతుంది చెప్పుకుంటాం కదా. ఈ మారేసరికల్లా ఏమవుతుంది? మనకేం చేయాలి? మానవులు దేనికోసము కొంచెం ఆహారం తగ్గించుకోవటం ఉపాసనా కాలంగా చేశారు. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రాం అంతా కూడా మనం ఏం చేసుకోలే. అవునండి, సూర్యుడు చంద్రుడు వాళ్ళ నడక వాళ్ళది. వీటన్నిటినీ ఈ రకంగా విభజించి ఈ సమయంలో ఇలా ఉండాలి, ఈ సమయంలో ఇది చేయాలని మన ముందున్న ఋషులు మహానుభావులు వాళ్ళు ఏంటంటే విజనరీ పీపుల్ అవటం వల్ల భవిష్యత్తు చూడగలిగిన వాళ్ళు. ఆ భవిష్యత్ దర్శనంతో మనకి ఏం ఏర్పరిచారు? ఈ కాలంలో ఇట్లా ప్రవర్తించాలి, ఈ కాలంలో ఇట్లా బిహేవ్ చేసి మనం ఏమేం చేయాలో చెప్పబడింది. అవును, ఆ చెప్పబడిన దాని ప్రకారం ఇక్కడి నుంచి ఇది ఉపాసనా కాలంగా చెప్తారు. దేవతల నిద్రాకాలాలు అవి అలా కూడా చెప్పబడుతుంది. దేవతలు అప్పుడు మెలకుగా ఉంటారు, ఇప్పుడు నిద్రపోతారు. ఇప్పుడు నిద్రపోయే సమయంలో వాళ్ళందరూ డల్గా ఉంటారు. మనం అందుకని ఏం చేసుకోవాలి? ఎక్కువగా ఉపాసన చేయాలి. చేయటం కోసం ఇక్కడి నుంచి మొదలు పెడితే ఎప్పుడు వచ్చింది ఇది మనకి? ఇది సూర్యుడి సంక్రమణంతో ఉత్తర దక్షిణాయనాలు మొదలవుతాయి. మనకు తెలుసు అందరికీ మకర సంక్రాంతి విపరీతంగా చెప్పుకుంటాం. ఈ సంక్రాంతి అంటే ఏమిటి? ప్రతి నెల సూర్యుడు 12 రాశుల్లో ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు. మనం సంక్రాంతి అప్పుడు మకరంలోకి మారుతాడు, అందుకని అది మకర సంక్రమణము అని చెప్పుకుంటాం. వరుసగా వెళ్తాయి కదా రాశులు. ఇప్పుడు కర్క సంక్రమణం జరుగుతుంది, కర్కాటక రాశిలోకి మారుతాడు. సూర్యుడు కర్క సంక్రమణం చెందంగానే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోయి దక్షిణాయన ఉపాసనా కాలం మొదలవుతుంది. ఈ మొదలైన కాలంలో మనం ఏం చేయాలి? రకరకాల పూజలు విధానాలు, తర్వాత ఏమో ఉపవాసాలు, పెద్దలకు పెట్టుకోవటాలు, ఇవన్నీ వస్తాయి వరుసగా. ఇప్పుడు ఇదే కదా, ఈ ఆషాఢం సగబడి పడేసరికి కొంచెం శ్రావణం రాగానే మనకి పూజలు పునస్కారాలు, శనగలు పంచి పెట్టుకోవటాలు, తాంబూలాలు ఇవ్వడాలు, హడావిడి. తర్వాత మళ్ళా శ్రావణం తర్వాత భాద్రపద మాసం మొదట 10 రోజులు మనం వినాయకుడికి జరుపుకుంటాం. ఒక 5 రోజులు ఏదో కాస్త ఆగినట్టుగా ఉంటుంది, లేకపోతే ఇంచుమించుగా పౌర్ణమి దాకా నడుస్తుంది. 4వ రోజున మొదలుపెట్టి 14వ రోజు దాకా వినాయక ఉత్సవాలు జరుపుతాం. అక్కడి నుంచి 16వ రోజు రాగానే పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం మన మహాలయ పక్షాలు. ఆ 15 రోజులు అవ్వగానే అమ్మవారి 10 రోజులు మొదలవుతాయి. ఆ నెల గడిచేసరికల్లా కార్తీకం మొదలైపోతుంది. కార్తీకం అంతా ఉపవాసాలే, అన్నీ ప్రత్యేకంగానే చెప్పబడతాయి. సో ఈ లైన్ అంతా జరుగుతుంది కాబట్టి మనం ఆషాఢాన్ని అపవిత్ర మాసంగా భావించద్దు. ఆషాఢంలో చేయవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా మనకి క్యాలెండర్లో కనపడతాయి, టీవీలలో చెప్తుంటారు, పెద్దవాళ్ళు బోళ్ళంత మంది చెప్తారు. మన ఇళ్లల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, మనకు చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో ఆచరించబడతాయి. దాని ప్రకారం మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఆషాఢం నుంచి మొదట 10 రోజులు వారాహి నవరాత్రులు చేసుకుని వాళ్ళు చేసుకుంటారనుకో. తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నా లేకపోయినా తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చెప్తారు. తొలి ఏకాదశి అయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి వస్తుంది కదా, ఆ తర్వాత వరుసగా ఇంకా పండుగలు మెల్లిగా ఏముంది. ఆషాఢ మాసం ఈ లోపల మనం డిస్కౌంట్లకు బట్టలు కొనుక్కునేసరికి శ్రావణ మాసం ఎలాగూ వచ్చేస్తుంది. కొద్దిగా ప్లాన్ చేసి ఆషాఢంలో ఉన్న పర్వదినాల్ని సజావుగా జరుపుకుంటే సరిపోతుంది. ఉత్తరాయణం వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు శుభకార్యాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు చేయవలసిన విధానాలని మనం పాటించుకుంటూ ఉండాలి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.